తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జంపాల రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 199వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఉస్మానియా విద్యార్థి నాయకులు, అలానే టీఎస్ఎఫ్ నాయకులు, అలానే మిగిలిన సోదరులందరికీ మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఎప్పుడు కూడా ఒక విషయం ఆయన ప్రతి ఒక్కరికి చెప్పేవారు. అదేంటంటే విద్యా బీనా మతి గెలి, మతి బీనా नीति गेली, नीति बिना वित्त गेलं, वित्त बिना आम्ही समजे शूद्र खचितले. हे इतके अनर्थ एका विद्यानं झाले. అంటే విద్య లేకపోవడం వల్ల జ్ఞానం నశించింది, జ్ఞానం లేకపోవడం వల్ల నీతి నశించింది, నీతి నశించడం వలన ప్రగతి లేకుండే, ప్రగతి నశించడం వలన మనందరికీ విత్తం లభించలేదు. ఆ విత్తం లేకపోవడం మనమందరం శూద్రులుగా మిగిలిపోయాము. వీటన్నింటికి కారణం ఒకే ఒకటి, అది విద్య లేకపోవడం అని ఆ రోజున మహాత్మా జ్యోతిబా ఫూలే గారు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ విద్యను చదువుకోండి, విద్య నేర్చుకుంటే మనం ప్రగతిలో వస్తాం, మనం ప్రగతిలో వస్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆనాడు ఆ రోజులలో విద్య మీద కేవలం కొన్ని వర్గాల వారి యొక్క ఆధిపత్యం ఉండే, అంటే స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళే పొందేవారు, మిగిలిన వాళ్ళకి విద్య దూరం ఉండే. అప్పుడు మహాత్మా ఫూలే గారు ఈ విద్య అనేది అందరికీ చెందాలి, విద్య అనేది అందరికీ లభించాలని ప్రయత్నం మొదలు పెడితే అప్పుడు ఉన్న వ్యవస్థ వాళ్లకు వ్యతిరేకించారు. అప్పుడు లహూజీ సాల్వే అనే స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా జ్యోతిబా ఫూలేకు అండగా నిలబడి ఆయన స్థాపించిన బాలికల పాఠశాల కానివ్వండి, సామాజిక సంస్కరణలకు అండగా నిలబడి ఆయన యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి పాటుపడడం వలన ఆ తర్వాతి కాలంలో విద్య అనేది అందరికీ లభించడం జరిగింది. ఈ రోజు మనం అందరం విద్య మనం నేర్చుకుని ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నామంటే ఈ మహనీయుల యొక్క కృషి అన్నమాట. కాబట్టి వాళ్ళని ఈ జయంతుల సందర్భంగా, వారి యొక్క ముఖ్యమైన కార్యక్రమం సందర్భంగా వాళ్ళని మనం నెమరవేస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి మీద, నాయకుల మీద, ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. కాబట్టి ఇంకొకసారి లహూజీ మన మహాత్మా ఫూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిబా ఫూలే యొక్క మార్గదర్శనాన్ని, ఆయన చెప్పిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను. తులసిదాస్ అన్నకు ప్రత్యేకంగా టీఎస్ఎఫ్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. మహాత్మా జ్యోతిబా ఫూలే గారి యొక్క విద్య ఉంటేనే జ్ఞానం ఉంటుందని చెప్పినటువంటి విషయాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక ఉదయపూర్వక ధన్యవాదాలు అన్న. మహాత్మా జ్యోతిబా ఫూలే గారిని జయంతికి విచ్చేసినటువంటి వేలాద్రన్న గారికి ప్రత్యేక ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న.